ಎಲ್ಲ వర్షದ ప్రశ్న ఏంటి వర్ష ప్రశ్న అంటే వర్షం కురుస్తుందా కురదా అని ఒక ప్రశ్న వేస్తే ವರ್ಷ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಅಂದ್ರೆ ವರ್ಷ ಅಂದ್ರೆ ಇಲ್ಲೇ ಇದೆ ನೋಡ್ರಿ ಮಳೆ ರೈನ್ ಬರ್ತೈತ ಇಲ್ಲ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ವ್ಯವಸಾಯದಾರರು ಕೇಳ್ತಾರ ಅಂತವ್ರಿಗೆ ಹೆಂಗ್ ನೋಡ್ಬೇಕು. ಫಸ್ಟ್ దశమ స్థాన ఆకాశ స్థాన రాసుకోండి. పదవ స్థానము ఆకాశ స్థానము 4 నీళ్లు. దశమ స్థాన ఆకాశ, చతుర్థ స్థాన నీరు స్థాన. మళ్ళొకసారి ఇప్పుడు గురుగారు. చతుర్థ స్థానము వచ్చేసి రాస్తాను చూసుకోండి అట్లే కూడా, ఎందుకంటే ఎవరు వస్తుంటే జాయిన్ చేయొచ్చు అని. చతుర్థ స్థానము 10వ స్థానం వచ్చేసి దశమం వచ్చేసి ఆకాశం, ఆకాశ స్థాన. చతుర్థ జలస్థాన జలం. జలగ్రహాలు శుక్రుడు చంద్ర. జలగ్రహాలండి శుక్రుడు చంద్రుడు. జలరాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం. కర్కాటకం, వృశ్చికం, మీనం ఇవి ನೋಡ್ರಿ ಮೇನ್. ఆకాశము 10వ స్థానం, 4 నీళ్లు స్థానము. అరే నేను జాయిన్ చేయలేదేమో, డైరెక్ట్ అంటున్నా, ఎవరు కనిపిస్తలేదు. ఇప్పుడు కనిపిస్తుందా అందరికి? కనిపించట్లే గురుగారు. కనిపిస్తలే గురుగారు. ఇప్పుడు ఓకే గురుగారు, కనిపిస్తుంది. 10 ఆకాశము, 4 జలము, జలగ్రహాలు శుక్రుడు చంద్రుడు, జలరాశులు కర్కాటకము, వృశ్చికము, మీనము. ನೋಡ್ರಿ ದಶಮ ಸ್ಥಾನ ಆಕಾಶ ನೋಡಿಸ್ತೈತೆ. ಚತುರ್ಥ ಸ್ಥಾನ ಜಲಸ್ಥಾನ. ಜಲಗ್ರಹಗಳು ಶುಕ್ರರು ಚಂದ್ರರು. ಜಲಗ್ರಹಗಳು ಶುಕ್ರ ಮತ್ತು ಚಂದ್ರ. ಜಲರಾಶಿಗಳು ಕರ್ಕಾಟಕ, ವೃಶ್ಚಿಕ, ಮೀನ. ಕರ್ಕಾಟಕ, ವೃಶ್ಚಿಕ, ಮೀನ ರಾಶಿಗಳು. కర్కాటకము, వృశ్చికము, మీనం. ఓకేనా? నెక్స్ట్ ನೋಡ್ರಿ, ಈಗ ನಮಗೆ ಫಸ್ಟ್ ಸೂತ್ರ ವರ್ಷಂ ಕುರುಷೆ ಯೋಗಾಲು, ಮಳೆ ಬರ್ತೈತಂತ ಯೋಗಗಳು ಹೆಂಗ್ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದು. ಈಗ ಪ್ರಶ್ನಾ ಚಕ್ರದಲ್ಲಿ ದಶಮ ಮತ್ತು ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಜಲಗ್ರಹಗಳಿದ್ರೆ ಜಾಸ್ತಿ ಅದೇ ವರ್ಷ ಬರ್ತೈತ್ ನೋಡ್ರಿ, రైన్. ప్రశ్నా చక్రంలోన చతుర్థ భావంలో గాని 10వ భావంలో గాని జలగ్రహాలు ఉంటే వర్షం కురుస్తుంది. పదవ భావంలో గాని చతుర్థ భావంలో గాని
జలగ్రహాలు శుక్రుడు లేదా చంద్రుడు ఉంటే వర్షం కురుస్తుంది. ಹತ್ತನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಜಲಗ್ರಹಗಳು ಚಂದ್ರ ಮತ್ತು ಶುಕ್ರ ಗ್ರಹಗಳಿದ್ರೆ ಜಲ್ದಿ ಮಳೆ ಅನ್ನೋದು ಬರ್ತತೆ. ಇನ್ನೊಂದು ಈ ಶುಕ್ರ ಜಲತತ್ವ ರಾಶಿದಲ್ಲಿದ್ರು ಶುಕ್ರ ಮತ್ತು ಚಂದ್ರ ಜಲತತ್ವ ರಾಶಿಗಳ ಇದ್ರು ಮಳೆ ಬರ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಅಂದ್ರೆ ಕರ್ಕಾಟಕ ರಾಶಿಯಲ್ಲಿ, ವೃಶ್ಚಿಕ ರಾಶಿಯಲ್ಲಿ, ಮೀನ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ರು జల్దీ రైన్ ಅನ್ನೋದು బರ್ತైతే అన్నది. ఒకవేళ ఈ శుక్రుడు చంద్రుడు కనుక జలరాశుల్లో ఉంటే, జలతత్వ రాశులు అంటే కర్కాటకము, వృశ్చికము, మీనము ఆ రాశుల్లో ఉన్నా కూడా వర్షం తొందరగా కురుస్తుంది. ಈಗ ನೋಡೋಣ ಪ್ರಶ್ನೆ ನೋಡೋಣ್ರಿ. ಈಗ ಒಂದು ప్రశ్న తಗೊಂడ్ರೆ మళ్ళీ బర్తితా ಇಲ್ಲ ಅಂತ అనుకుంటే ఇప్పుడే ఒక ప్రశ్న చూద్దాము. ఒకవేళ వర్షం వస్తుందా రాదా అని ఆయన ఇప్పుడే అడిగారు అనుకోండి, మనకి ఎలా చూడాలి. స్థానంలో రాహు, నోడ్రి సార్, చూడండి ఇక్కడ కనిపిస్తుంది. చతుర్థ స్థానము, దశమ స్థానంలో ఎలాంటి గ్రహాలు లేవు. ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮತ್ತು ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹಗಳು ಇಲ್ಲ. ಇನ್ನ ಚಂದ್ರರು ಮತ್ತು ಶುಕ್ರರು ಎಲ್ಲಿದ್ದಾರೆ? ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕಾಣಕತ್ತಾರ ನೋಡ್ರಿ. ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಅದಕ್ಕ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರೋ ಕಾರಣಕ್ಕಾಗಿ ಈಗ ಅವ್ರು ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ಅನುಕೂಲವಾಗಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಕ್ ಬರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ఇప్పుడు చూడండి, తెలుగు వాళ్ళకేమో తులాలగ్నం వేసుకోండి. తులాలగ్నం ఉంది ఇక్కడ. హైదరాబాద్ HYD. తులాలగ్నం చూసుకుంటే తులాలగ్నానికి దశమంలో గాని చతుర్థంలో గాని చతుర్థంలో గాని దశమంలో గాని శ్రీ జలగ్రహాలు లేవు. ఇంకోటి, ఈ శని జలరాశుల్లో ఉంటే కూడా వర్షం కురయదు అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వర్షం పడే సూచనలు లేవు అని తెలుస్తుందండి. ಇನ್ನೊಂದು ಸೂತ್ರ ತಗೋರಿ. ನೋಡ್ರಿ, ಇನ್ನೊಂದು ಹತ್ತದಲ್ಲಿ ಮತ್ತು ಜಲರಾಶಿ ಒಳಗಡೆ ಶನಿ ಇದ್ರೆ ಅವತ್ತು ಮಳೆ ಬರಲ್ಲ ನೋಡ್ರಿ. పదవ స్థానంలో శని ఉన్నా, జలరాశుల్లో శని ఉన్నా వర్షం కురయదు. పదవ స్థానంలో శని ఉన్నా లేదా జలరాశుల్లో శని ఉన్నా వర్షం కురయదు. ಹತ್ತನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶನಿ ಸ್ಥಿತಿ ಮತ್ತು ಜಲರಾಶಿ ಒಳಗಡೆ ಶನಿ ಸ್ಥಿತಿ ಇದ್ರೆ ಮಳೆ ಬರಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನೊಂದು, ಕುಜ ರಾಹುವು దశమ స్థాನದಲ್ಲಿ ಇದ್ರೂ ಬರಲ್ಲ ನೋಡ್ರಿ. పదవ ఇంట్లో కుజరాహులు ఉన్నా కూడా రాదు, వర్షం కురియదు, ಮಳೆ ಬರೋದು ಕಷ್ಟ. ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕುಜ ಮತ್ತು ರಾಹು ಇದ್ರೂ ಬರಲ್ಲ. ವರ್ಷ ಪ್ರಶ್ನೆ ಇದೆ.
అంటే అది ఏమైందో తెలియదు, ఊరినే సిక్కు కావడం, వాళ్ళు ఇబ్బంది కలగడం ఏదో ఉంటుంది, అదొకటి రాసుకోండి. ಇನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ಬರೀರಿ ಸರ್, ವ್ಯಾಧಿ ಪ್ರಶ್ನ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಏನು ರೋಗ ಬಂದೈತೋ ಗೊತ್ತಿದ್ದಲ್ಲ ಅವ್ರಿಗೆ, ಅದು ಗೊತ್ತಾಗಲ್ಲ. ಮತ್ತೆ ಇನ್ನ ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ಸುಮ್ನೆ ಅದು ಮತ್ತೆ ಡಾಕ್ಟರ್ ಹೋಗಿ ತೋರ್ಸ್ಕೊಂಡ್ರಿ ಏನು ಕಾಣಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇಂತ ಯಾವನ ರೋಗಗಳು ಬರ್ತವೆ ಅಂತ ಅದು ವ್ಯಾಧಿ ಪ್ರಶ್ನ ಅಂತ ಇರ್ತೈತೆ ನೋಡ್ರಿ, ಅದು ಬರೀರಿ, ರಾಸ್ಕೊಂಡಿ. ವ್ಯಾಧಿ ಪ್ರಶ್ನ, ವ್ಯಾಧಿ ಪ್ರಶ್ನ. వ్యాధి ప్రశ్న రాసుకోండి సార్. ప్రశ్నాకార స్థితి వ్యాధి ప్రశ్న అని రాసుకోండి. వ్యాధి ప్రశ్న, ప్రశ్నాకాల తిథి ప్రశ్నాకాల తిథి వార నక్షత్ర ಲಗ್ನ ಜಾಮು. ಜಾಮು ಅಂದ್ರೆ ಹೇಳ್ತೀನಿ, ಫಸ್ಟ್ ಬರೀರಿ. ಜಾಮು, ರೋಗಿ ಹೆಸರು, ರೋಗಿ ಪೇರು, ಅವರು ಕೇಳದ್ದು ದಿಕ್ಕು, ಅವ್ರು ಯಾವ ಮುಖ ಕೇಳಕತ್ತಾರೋ ಅದು ದಿಕ್ಕು. ಇವೆಲ್ಲ ತಿಥಿ, ವಾರ, ನಕ್ಷತ್ರ, ಲಗ್ನ, ಜಾಮು, ರೋಗಿ ಮತ್ತು ಅವ್ರ ದಿಕ್ಕು, ಇವೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಪ್ಲಸ್ ಮಾಡಿ, ಇವೆಲ್ಲ ಪ್ಲಸ್ ಮಾಡಿ ಇದ್ರನ್ನ 8 ಭಾಗಾಹಾರ ಮಾಡ್ಬೇಕು. ಭಾಗಿಂಚಾಲಿ ನೋಡ್ರಿ, 8 ಭಾಗಾಹಾರ ಮಾಡ್ಬೇಕು. ಇದ್ರಲ್ಲಿ 4, 7 ಬಂದ್ರೆ ದೇವತಾ సంభవము అని, అంటే ఏదో దేవునికి మొక్కినారు, ఆ మొక్కు చెల్లించలేదు అని. ದೇವತಾ ಸಂಭವము ಅಂದ್ರೆ ದೇವ್ರಿಗೇನೋ ಅವ್ರು ಮೊಕ್ಕಿಟ್ಕೊಂಡ್ರೆ ಅದು ಮೊಕ್ಕ ಅವ್ರು ಮಾಡಿಲ್ಲ, ಅದಕ್ಕನೆ ದೇವತಾ ಸಂಭವದಿಂದ ಆಗಕತ್ತೈತೆ ಅಂತ. ಅದೇ 2, 8 ಬಂದ್ರೆ ಪಿತೃದೇವತರು ಸಂಭವ, ಪಿತೃದೇವతలు అని. 1, 5 వస్తే శరీర వ్యాధి, శరీరంలో కలిగినటువంటి వ్యాధి, వాత పిత్త కపాల వల్ల ఏర్పడినది. అదే 3, 6 ಬಂದ್ರೆ ಕರ್ಮ ಸ್ಥಿತಿ ಅಂತ. ಇದೊಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ತಗೊಂಡ್ರೆ ನಾವು ನೋಡ್ರಿ, ಫಸ್ಟ್ ನೋಡ್ರಿ, ಜಾಮು ಅಂದ್ರೆ ಏನಲ್ರಿ, ಜಾಮು ಅಂದ್ರೆ 3 ತಾಸು ಇರೋದು ಜಾಮು, 3 hours, 3 ತಾಸು. 8 ಜಾಮ್ ಇರ್ತವೆ, 8 ಜಾಮು, ಒಂದ್ ದಿವಸಕ್ಕೆ 8 ಜಾಮು. ನಾವು 12 o'clock ಇಂದ ಲೆಕ್ಕ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. మనకి జాము అంటే 3 గంటల సమయాన్ని ఒక జాము అంటారు. ఒక జాము అంటే 3 గంటలు. 8 జాములు ఉంటాయి. 8 3 24 ನೋಡ್ರಿ, 8 3 24 ಸರಿ ಹೋಗ್ತಾವೆ. ಅದ ಹೆಂಗ ಕೌಂಟ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ 12 ಕೌಂಟ್ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. 12 ಅಂದ್ರೆ 1 2 3 ತಾಸಿಗೆ ಒಂದಾಯ್ತು, 4 5 6ಗೆ ಇನ್ನೊಂದಾಯ್ತು, ಮತ್ತೆ 7 8 9 ಇನ್ನೊಂದಾಯ್ತು, ಹಂಗ ತಗೋಬೇಕು. ಅವ್ರು ಕೇಳಿದ ಸಮಯಕ್ಕೆ ಯಾವ ಜಾಮ್ ಇರ್ತೈತೋ ಆ ಜಾಮು ಇಲ್ಲಿ ಬರಿಬೇಕು. ಎಕ್ಸಾಂಪಲ್, ಇವತ್ತು ತಿಥಿ ಏನ್ರಿ, ఈరోజు తిథి ఏంటి, తిథి అండి ఈరోజు. సార్ ఉన్నారా అందరూ లైన్ లోనే ఉన్నారు కదా సార్? తిథి ఏంటి సార్? తిథి ఇప్పుడు తదియ వచ్చింది కదా, ఇప్పుడు తదియ వచ్చింది. తదియ రైట్. వారం ఏం వారం ఈరోజు? ఆదివారం. ఆదివారం. నక్షత్రం ఏంటిది?
కృత్తిక 3. నెక్స్ట్ ఇప్పుడు లగ్నం ఏంటిది? తులా లగ్నము. జాము లెక్క పెట్టండి, 12 నుంచి లెక్క పెట్టండి. 12 అంటే 1, 2, 3 వరకు, తెల్లవారుజాము 3 వరకు 1వ జాము, 4, 5, 6 2వ జాము, 7, 8, 9 3 జాములు అయిపోయినాయి, 9, 10, 11, 12 మధ్యాహ్నం 12 వరకు అయిపోయింది, 4 జాములు అయిపోయినాయి. 1, 2, 3 మళ్ళా మధ్యాహ్నం 3 వరకు 5 జాములు అయిపోయినాయి. తర్వాత 5, 6, 7 8వ జాములో 7వ జాములో ఉన్నాం. 7వ జాము 7th జాము అన్నమాట. ఇప్పుడు 9 వరకు ఉంటుంది. 9 తర్వాత మళ్ళీ 12 వరకు 8వ జాములు అయిపోతాయి. కాబట్టి 7వ జాములో ఉన్నాము. నెక్స్ట్ రోగి పేరు సరే, రోగి పేరు వచ్చేసి శివ అనుకోండి రోగి పేరు. ఎగ్జాంపుల్ 2. దిక్కు ఉత్తరం దిక్కు అన్నమాట. దిక్కు ఉత్తర దిక్కు ಅಂದ್ರೆ 7. ఇట్లా మనము వేసుకోవాలి. ఉత్తరం అంటే వాళ్ళు ఉత్తరం తిరిగి అడుగుతుంటే, శివ అనే ఆయన ఉత్తరం దిక్కు తిరిగి అడుగుతున్నాడు. ఇలా వేసుకుంటే ఇవన్నీ కూడా ప్లస్ చేయాలి. ప్లస్ చేయండి. ముప్పై గురుగారు. ఈ 30ని 8తో భాగారం చేయాలి. 8తో భాగారం చేయండి. శేషం మారుస్తుంది గురుగారు. అంటే కర్మస్థితి. ఈ విధంగా తెలుసుకోవాలి. కర్మస్థితి అయింది అంటే పోయిన జన్మలో కర్మ బాగలేదు, పోయిన జన్మ కర్మ బాగలేదు అని చెప్పి తెలుస్తుంది. తప్పిపోతే ప్రశ్న. ఒకవేళ వాళ్ళు అడిగిన సమయానికి నక్షత్రం చూసుకొని చెప్పేది. ನೋಡ್ರಿ ಇವು ಹಸುವು ಹೋಗಿರ್ತಾವಲ್ರಿ, ಹಸುವು ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಪ್ರಶ್ನ. ಇದು ನಕ್ಷತ್ರ ಪ್ರಶ್ನ. ಹಸುವು ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ನಕ್ಷತ್ರ ಪ್ರಶ್ನ. ಅವ್ರು ಕೇಳಿದ ಸಮಯಕ್ಕೆ ಲಗ್ನ ಅಲ್ಲ, ನಕ್ಷತ್ರ ತಗೊಂಡು ನೋಡೋದಿದು. ನೋಡ್ರಿ, ಅದನ್ನ ತಗೋಬಹುದು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ 2 ದಿವಸ ಆಯ್ತು ಕಾಣ್ತಾ ಇಲ್ಲ, 3 ದಿವಸ ಆಯ್ತು ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, అವಾಗ నక్షత్రం నోడబోదు. ఇప్పుడు ఒకవేళ పశువులండి, దీనికి లగ్నంతో సంబంధం ఉండదు, నక్షత్రంతో సంబంధం ఉంటుంది. ఏ నక్షత్రంలో పశువులు తప్పిపోయి ఉంటే, వెళ్ళిపోయి ఉంటే ఆ ప్రశ్న, లేదా వాళ్ళు అడిగినప్పుడు నక్షత్రం అన్నా చూసుకోవాలి. రాసుకోండి. పశు ప్రశ్న: కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ. ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ. ಕೃತ್ತಿಕ, ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ, ಆರ್ದ್ರ, ಪುನರ್ವಸು, ಪುಷ್ಯಮಿ, ಆಶ್ಲೇಷ, ಮಖ, ಪುಬ್ಬ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಈ ಹಸು ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ అరణ్యంలో అడవుల్లో ఉంటాయి అని రాసుకోండి. అడవుల్లో వెతకాలి. అంటే గురుగారు, అంటే ఆ ప్రశ్న వేసినప్పుడు ఈ నక్షత్రాలు ఉంటే నా గురుగారు అట్లా కానీ, లేదా పశువులు తప్పిపోయినప్పుడు కూడా చూసుకోవచ్చు. 2 రకాలకు కూడా తీసుకోవచ్చు. ಅರಣ್ಯದಲ್ಲಿ ಸಿಗ್ತಾವೆ ನೋಡ್ರಿ.
ಅದೇ ಕಾಡಿನಲ್ಲಿ ಅಂತಾರಲ್ರಿ, ಕಾಡಿನಲ್ಲಿ ಅಂತಾರ ನೋಡ್ರಿ, ಅರಣ್ಯದಲ್ಲಿ ಸಿಗಬಹುದು ಅಂತ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఉత్తర, ಹಸ್ತ, ಚಿತ್ತ, ಇನ್ನೊಂದು ಬರೀರಿ ಇನ್ನ ಬೇರೆ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಕಾಂದ್ರೆ ಅಂದ್ರೆ ಸಿಗ್ತಾವೆ ಅಂತ ಅದು. ನೆಕ್ಸ್ಟ್ ಉತ್ತರ, ಹಸ್ತ, ಚಿತ್ತ, ಸ್ವಾತಿ, ವಿಶಾಖ, ಅನುರಾಧ. ಉತ್ತರ, ಹಸ್ತ, ಚಿತ್ತ, ಸ್ವಾತಿ, ವಿಶಾಖ, ಅನುರಾಧ. ಕಂಟಿನ್ಯೂ ಉತ್ತರ, ಹಸ್ತ, ಚಿತ್ತ, ಸ್ವಾತಿ, ವಿಶಾಖ, ಅನುರಾಧ. ಇದ್ರಲ್ಲಿ ಹೋಗಿದ್ರೆ నెక్స్ట్ డేనే ಬರ್ತಾವ್ ನೋಡ್ರಿ. జల్దీ వస్తాయి వర్తమానం, తొందరగా జల్దీ ಬರ್ತಾವೆ ಅಂತ. 1 ದಿವಸ 2 ದಿವಸದಲ್ಲೇ ಬರ್ತಾವ, ఏం తొందర ఆగదిಲ್ಲ, ఏమి ఇబ్బంది లేదు, తొందరగా అయిపోతుంది, వస్తారు అని, వస్తాయి అని. నెక్స్ట్ ఇంకొకటి రాసుకోండి. జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ. జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం. కంటిన్యూ. ಜ್ಯೇಷ್ಠ, ಮೂಲ, ಪೂರ್ವಾಷಾಢ, ಉತ್ತರಾಷಾಢ, ಶ್ರವಣಂ, ಧನಿಷ್ಠ, ಶತಭಿಷಂದಲ್ಲಿ ಹೋಗಿದ್ರೆ అವು బరకత్తవ, మార్గದಲ್ಲಿ ఇదావ ಅಂತ ಹೇಳಬೇಕು. దారిలో ఉన్నాయి, వస్తాయి. పోయిన పశువులు వస్తున్నాయి, దారిలో ఉన్నాయి, వస్తాయి అని చెప్పాలి. ఒక 2-3 రోజుల్లో వస్తాయి. 1-2 ದಿವಸ 3 ದಿವಸದಲ್ಲಿ ಬರ್ತಾವೆ ಅಂತಾನು ಹೇಳಬಹುದು. ಹೋಗಿದ್ದು ಹಸು. ಒಂದು ವೇಳ ರೇವತಿ, ಅಶ್ವಿನಿ, ಭರಣಿ ಆಗಿದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ ಅಂದ್ರೆ ಆರೋಗ್ಯ ಸ್ಥಿತಿ ಅನಾರೋಗ್ಯದ ಐತೆ ಅಂತ ಬರ್ತೈತೆ ನೋಡ್ರಿ. ರೇವತಿ, ಅಶ್ವಿನಿ, ಭರಣಿ ಅಂದ್ರೆ ಅನಾರೋಗ್ಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದಾವ ಅಂತ. ಇವೊಂದು ಒಳ್ಳೆವಲ್ಲ, ಇವು రాసుకోండి. అశ్విని, రేవతి, అశ్విని, భరణి కనుక అడిగినా అప్పుడు తప్పోయింటే అనారోగ్య స్థితిలో ఉన్నాయి, కష్టము. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఇದ್ರೆ నాಯ್ತಿನದು ముగిదైతే ಕೆಲಸ ಅಂತ అర్థ. ఒకవేళ పూర్వభాద్ర, ఉత్తరాభాద్రలో అడిగితే ఇంకా అవి దొరకడం చాలా కష్టము అని తెలుస్తుంది. పూర్వభాద్ర, ఉత్తరాభాద్రల దాని పేరే పూర్వ, ఉత్తరాభాద్ర. కష్టం అంటే మొత్తం మీద పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి ఇవి మంచివి కావు ನೋಡ್ರಿ. ಪೂರ್ವಭಾದ್ರ, ಉತ್ತರಾಭಾದ್ರ, ರೇವತಿ, ಅಶ್ವಿನಿ, ಭರಣಿ ಇವೆಲ್ಲ 5 ನಕ್ಷತ್ರಗಳು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ತರ ಆಗ್ತೈತೆ, ಬರೋದು ಕಷ್ಟ, ಸಿಗೋದು ಕಷ್ಟ ಅಂತ ಕಾಣ್ತೈತೆ ನೋಡ್ರಿ. 5 ಮೇನ್, ಬಿಟ್ಟಿದ್ದೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಆಗ್ತವೆ. ಈ 5 ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಹಸು ಹೋಗಿದ್ದು గురుగారు ಬರ್ತಾವ. చెప్పండి సార్. గురుగారు ఇప్పుడు రేవతి, అశ్విని, భరణి ఉంటే అనారోగ్యంతో వస్తాయని అని చెప్పాలా గురుగారు, లేకపోతే అవి రావు అని చెప్పేసి కష్టమే. అనారోగ్యంతో ఉన్నాయంటే అవి ఇంకా అంతే అని అర్థం. ఓకే ఓకే గురు. అనారోగ్యంతో వచ్చేవి చాలా కష్టం అండి, రావు.
ಅವರು ತಾಂಬೂಲ ಕೊಟ್ಟಿರ್ತಾರಲ್ರಿ, ಎಲೆ ಇರ್ತಾವಲ್ಲ, ಆ ಎಲೆ ಎಷ್ಟದವ ಎನ್ಸ್ಬೇಕು. ಎನ್ಸಿ అదర్న 5ంద గుణకార ಮಾಡಬೇಕು. ఇప్పుడు వాళ్ళు తమలపాకులు తెచ్చింటారు కదండి, దాని సంఖ్యని ఆ సంఖ్యను రెట్టింపు చేయాలి. ఇక ఒక 5 ఆకులు తెచ్చినారు అనుకోండి, దానికి 5 కలపాలి. ನೋಡ್ರಿ ಈಗ ಇದನ್ನ ಬರೆಯೋಣ, ಇದನ್ನ ಬರೆದು ನೋಡಿಸ್ತೇನೆ. ಇದು నెక్స్ట్ తాంబూల ప్రశ్న ಅಂತ, ఇది కూడా చూపిస్తానండి. తాంబూల ప్రశ్న. మనకి పండ్లు పూలు అన్ని ఇచ్చింటారు, దీంట్లో మనం తమలపాకులు మాత్రమే తీసుకోవాలి. ಎಲೆ ಒಂದೇ ತಗೋಬೇಕು. ಎಲೆ ತಗೊಂಡಿವಿ, 5 ಅಂತ ಕಾಣವ ಅನ್ಕೊಂಡ್ರೆ 5 ಬಂದವ, ಅದಕ್ಕೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಅವು ಎಷ್ಟು ತಂದಾರೋ అಷ್ಟని ప్లస్ ಮಾಡ್ಬೇಕು. ಎಷ್ಟು ತಂದ್ರೆ అಷ್ಟು, ఎన్ని తెస్తే అన్ని ప్లస్ చేయాలి. ఎంత అయింది? 10 అయింది. ఈ 10కి 5 చే గుణించాలి. 5ంద గుణకార ಮಾಡಬೇಕು. గుణించాలి. ఒక నిమిషం ఉండండి. రెట్టింపు చేయాలి, డబుల్ చేయాలి, రెట్టింపు చేయాలి. ಇದ್ರನ್ನ ನಾವು 5ನ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಬೇಕು. 5 ತಂದಿದ್ರೆ 10 ತಂದ್ರೆ 10ನ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಬೇಕು. 5ంద గుణకార ಮಾಡಿ 5తో గుణకారం చేసి 1ని కలపాలి, 1ని ప్లస్ చేయాలి. ನೋಡ್ರಿ, ಅದಕ್ಕೆ ಮತ್ತೆ 1ನ ಪ್ಲಸ್ ಮಾಡ್ಬೇಕು. ಆಗಿದ ಮೇಲೆ ಮತ್ತೆ 7ಂದ ಭಾಗಾಹಾರ ಮಾಡ್ಬೇಕು. ನೋಡ್ರಿ, గురువార నందీశ్వరు అది సిగ్నల్ కట్, అది ఏం చెప్పారు? తాంబూల ప్రశ్న చెప్తున్నా. తాంబూల ప్రశ్నలో తమలపాకులు తెచ్చింటారు కదా వాళ్ళు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆ తమలపాకుల్ని ఎన్నైతే వచ్చిందో దానికి డబుల్ చేయాలి. డబుల్ చేసి 5తో గుణించాలి, గుణించి 1 కలపాలి, 7తో భాగించాలి. ನೋಡ್ರಿ, 1 ಬಂದ್ರೆ ರವಿ, 2 ಬಂದ್ರೆ ಚಂದ್ರ, 3 ಬಂದ್ರೆ ಕುಜ, 4 అయితే బుధుడు, 5 ಬಂದ್ರೆ ಗುರುವು, 6 ಬಂದ್ರೆ ಶುಕ್ರ, 7 ಬಂದ್ರೆ ಶನಿ, 7 వస్తే ಶನಿ. ನೋಡ್ರಿ, 1 ರವಿ ಅಂದ್ರೆ ದುಃಖ, ದುಃಖము. ಚಂದ್ರ ಬಂದ್ರೆ ಇದ್ರೂ ದುಃಖನೇ. ಕುಜ ಬಂದ್ರೆ ಕಲಹ, కలహం మంచిది కాదు, ಕೆಟ್ಟು, ಇದನ್ನು ಕೆಟ್ಟನೆ. ಬುಧ ಬಂದ್ರೆ ಧನ ಪ್ರಾಪ್ತಿ, ಧನ ಪ್ರಾಪ್ತಿ. ಅದೇ ಗುರು ಬಂದ್ರೆ ಧನ ಪ್ರಾಪ್ತಿ. ಶುಕ್ರ ಬಂದ್ರೆ ಅಭೀಷ್ಟ ಸಿದ್ಧಿ, ಅಭೀಷ್ಟ ಸಿದ್ಧಿ. ಶನಿ ಬಂದ್ರೆ ಬಾರಿ ಕೆಟ್ಟದು, చాలా చెడ్డది, మరణ సమానము, ಬಾರಿ ಕೆಟ್ಟದು ಅಂತ. ಈಗ ఎగ్జాంపుల్ ನೋಡ್ರಿ, ಎಲೆ ತಂದಾರ, ಎಲೆ తమలపాకులు ఎన్నొచ్చినాయి? 5 తెచ్చినారు అనుకోండి, 5 + 5 డబుల్ చేయాలి కదా, 10 అవుతాయి. 10ని 5 చే గుణించాలి. 10 × 5 50. 1ని ప్లస్ చేయాలి, 51. దీన్ని 7 చే గుణించాలి. 7 ಚೆ ಗುಣಿಂಚಂಡಿ. 7ಂದ ಗುಣಕಾರ ಮಾಡ್ಬೇಕು. ನೋಡ್ರಿ, ಫಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಎಲ್ಲ ತಂದಿರ್ತಾರಲ್ಲ, 5 ಎಲೆ ತಂದಾರ ಅನ್ಕೊಂಡ್ರೆ 5ಕ್ಕೆ ಮತ್ತೆ ಒಂದ್ 5 ಪ್ಲಸ್ ಮಾಡ್ಬೇಕು. ಎಷ್ಟ್ ತಂದ್ರೆ ಅಷ್ಟು. ಅದಾಗಿದ ಮೇಲೆ 5 ನಾವು ಪ್ಲಸ್ ಇಂಟು 5ಂದ ಗುಣಕಾರ ಮಾಡ್ಬೇಕು. 10ని 5తో గుణకారం చేస్తే ఎంత వస్తుంది? తప్పు చేసిన ఇడ 10 × 5 50. కరెక్టే, 50. ఈ 50ని 7 భాగించాలి, 1 కలపాలి.
ఒకటి కలపాలి గురుగారు. అవునవును, ఒకటి కలిపిన తర్వాత చేయాలి. 1 ಪ್ಲಸ್ ಮಾಡಿ ಇದನ್ನ 7ಇಂದ ಭಾಗಾಹಾರ ಮಾಡಬೇಕು. 7 తోటి మనము భాగాహారం చేయాలి. 7 ఆరుల 42 అవుతుంది. 7 ఆరుల 42. 50. ఇప్పుడు 7 ఆ? 7 49 7 7 7 ఓకే గురు. ఓకే 7 కరెక్ట్ కరెక్ట్. 7 7 49 ಕರೆಕ್ಟ್. 2 ಬಂದೈತ್ ನೋಡ್ರಿ, ಕರೆಕ್ಟ್. ಹಿಂಗ 2 ಬಂದೈತಲ್ಲ, ಈ 2 ಅಂದ್ರೆ ಏನು? ಚಂದ್ರ. ಚಂದ್ರ ಅಂದ್ರೆ ಏನಿಲ್ಲಿ? ದುಃಖ ಅಂತ ಬಂದೈತ್ ನೋಡ್ರಿ. ಹಿಂಗ್ನು ಅವ್ರು ಎಲ್ಲ ತಂದಿದ್ದು ನೋಡಿ ಹೇಳ್ಬೋದು. ಇದು ತಾಂಬೂಲ ಪ್ರಶ್ನೆ. ಇದು ಜಾಸ್ತಿ ಯೂಸ್ ಮಾಡಲ್ಲ ಯಾರು, ಬಟ್ ಇಂಥದ್ ಒಂದ್ ಐತೆ ಅಂತ ಅನ್ನೋದು ನೀವು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ. ಇವೇ main. ಜಾಸ್ತಿ ಇದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿರುತ್ತೆ? ಬರಲ್ಲ ಹಾಕೊಂಡು ಹಾಕಲ್ ಹೆಚ್ಚಿನಾರು ನೋಡ್ರಿ. ಈಗ 11 ತಂದಿದ್ರೆ 11 ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರೆ ನಾವು 11 + 11 = 22. 22 × 5 ఎంత అవుతుంది? 5 2 10. 5 2 10. 110. ఏంటండి? 110 1 +1 కలపాలి కదా, 111 అయింది. దీనికి 7తో భాగారం చేయాలి. 7ಇಂದ ಗುಣಕಾರ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. 7 15ల 7 15 105. 105. అయ్యా సౌండ్ తగ్గండి అయ్యా, మీరు పాట వినిపిస్తుందయ్యా. ನೋಡ್ರಿ 6 ಬಂದೈತ್ ನೋಡ್ರಿ. 6 ಅಂದ್ರೆ ధన ప్రాప్తి అంతను బರ್ತైತ್ ನೋಡ್ರಿ. ఇలా కూడా మనము చేసుకోవచ్చు. ఇది తమలపాకుల ప్రశ్న, తాంబూల ప్రశ్న అంటారు. కొంతమంది తమలపాకులు పగలు పూట పైనుంచి లెక్క పెడతారు, రాత్రి పూట కింద నుంచి లెక్క పెడతారు. తమలపాకులను కూడా బాగా హుషారు ఉన్న వాళ్ళు అలా చేస్తుంటారు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. నేను డౌట్ ఇద్దరు ಕೇಳಬಹುದ್ರಿ. రాసుకో. ఒకవేళ స్టార్ గుర్తుంది అనుకోండి, గుర్తు ఫస్ట్ లేవు కదా స్టార్ గుర్తు. అంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్క రీతిగా ఉన్నాయండి ఇవి. అవును గురు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రీతిగా ఇచ్చినారు, అన్ని ఒకటే లేవు ఇవి. హిందూ క్యాలెండర్ లో వేరే ఇచ్చినాడు, దీంట్లో దివ్య దృష్టిలో వేరే ఇచ్చినాడు, అన్ని వేరే వేరే ఇచ్చినాడు. ప్లస్ అంటే యోగి దశలో ఉంది అని ఆ గ్రహము. స్టార్ ఉంటేనేమో కొన్ని కంబస్ట్ అయినాయి అని చెప్తారు. కంబస్ట్ అంటే సూర్యునితో కలిసాయి అని చెప్పి. కానీ ఇప్పుడు సూర్యునితో ఏం కలవలేదు కదా ఇక్కడ. మామూలుగా చెప్పాలంటే మనకి సూర్యునితో ఏవి కలవలేదు. 6 అంటేనేమో రెట్రో, అది మామూలుగా 6 అని ఇస్తాడు కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రీతిగా ఉన్నాయి. మీరు చూసే దాన్ని బట్టి చేంజ్ అయితే ఫలితాలు. ప్లస్ గుర్తుంటే యోగి అని, ఇట్లా బ్రాకెట్ లా ఉంటేనేమో వక్రము అని. తర్వాత యాష్ ఉంటుంది చూడండి, ఏమంటారు దాన్ని? యాష్ అంటే ఇట్లా ఇంటూ లాగా రాసి పైన మళ్ళీ 2 గీతలు గీస్తారు కదా, యాష్ అంటారు చూడండి, యాష్. ఆ గుర్తుంటేనేమో అవయోగి అని, అంటే దానికి ఈ బలహీనంగా ఉన్నాడు అని. ఆ విధంగా ఉంటుంది. స్టార్ గుర్తు అంటే బలంగా ఉన్నారని అర్థం. అది స్టార్ అంటే మాత్రము బలమైన స్థితి అని ఆ విధంగా ఉంటుంది. ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా ఇస్తున్నాడు. ఎట్లా ఉంది కదండి, ఆ విధంగా ఉంటుంది చూడండి.
యోగి అవయోగి అని చెప్పి చూపిస్తున్నాయి. స్టార్ అనేది కూడా యోగినే, యోగి గుర్తుకే స్టార్. ఓకే గురు. ఆ విధంగా తీసుకోవాలి. అంటే యోగంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, బలంగా ఉన్నారు గ్రహాలు అని అర్థం అక్కడ. షడ్బలాల్లో ఉంటాయి అవన్నీ కూడా. షడ్బల ఒక PDF పంపిస్తానండి ಪೈನದಿ. ಇನ್ನೊಂದು ಸರ್ ಕನ್ನಡದವ್ರು ನೀವು ಒಂದು ಪ್ರಶ್ನ ತಂತ್ರ ಅಂತ ಒಂದು ಬುಕ್ ಸಿಗುತ್ತೆ ಸರ್ ಕನ್ನಡದಲ್ಲಿ. ಪ್ರಶ್ನ ತಂತ್ರ ಈ ಬುಕ್ తెచ్చుకోండి, బాగుంటుంది ಸರ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ, ಇಂಗ್ಲಿಷ್ ದಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ, ತೆಲುಗುದಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ, 3 ಭಾಷೆದಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. 3 భాషల్లో దొరుకుతుందండి ಪ್ರಶ್ನ ತಂತ್ರ. ಎಕ್ಸಲೆಂಟ್ ಬುಕ್, ಬಾರಿ ಚಲೋ ಇರ್ತೈತಿ ಇದು. బెంగళూరు వెంకట్రామన్, బివి రామన్. బెంగళూరు వెంకట్రామన్ అండి. బెంగళూరు వెంకట్రామన్, బివి రామన్ అంటారు. అది తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ 3 భాషల్లోన మనకి లభ్యం అవుతుంది. ఇప్పుడైతే తెలుగు వాళ్ళకైతే ఒకటి అది మహాలక్ష్మి ప్రశ్న శాస్త్రం పంపిస్తాను, అది బాగుంటుంది.